Everybody, అందరికీ ప్రైజ్ ది లార్డ్. we are so glad to be with you all on this occasion. ఈ సందర్భంలో మీ అందరితోటి ఉండడానికి కూడా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. And as it has already been explained by Manoranjan, that it is basically an informal meeting that has been arranged among friends and family members and some persons who are really interested to know the word of God, all the basics, and also applying word of God in our day-to-day living. మనోరంజన్ ఇప్పటికే మనకి వివరించాడు. ఇదేదో సాధారణంగా బోధ చేసే ప్రసంగాలు ఇచ్చే కూడిక కాదు గాని మన అనుదిన జీవితంలో ఈ క్రైస్తవ జీవితాన్ని ఎలాగ కొనసాగించాలి, ఇది మనోరంజన్ ఫ్రెండ్స్ గాని వాళ్ళ బంధువులు గాని, అంతేకాకుండా ఈ క్రైస్తవంలో ఉన్న ప్రాథమికమైన సత్యాలు, ప్రాథమికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనము అనుదినము ఆచరించే విధంగా మనం తెలుసుకోవాలి అని ఇది ఒక కూడిక. As our Lord enables, we are going to share these things. ప్రభు మనకి సహాయపడే కొద్దీ ఈ విషయాలు మీతో పంచుకుంటూ ఉంటాం. At the very outset, I want to tell you that I am more a witness of Lord Jesus Christ than a preacher. ఆరంభంలోనే మీతోటి చెప్పనివ్వండి, నేను బోధకుడి కంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్షిని అని ఒప్పుకుంటూ ఉన్నాను. And I am not a preacher to preach you the great things of doctrinal values or the theology aspect. ఏదో ఈ బైబిల్ గురించిన శాస్త్రము మీకు చెప్పడానికి, లేకపోతే ఈ బైబిల్లో చాలా లోతైన మర్మాలన్నీ కూడా మీకు వివరించడానికి అలాగ పెద్ద బోధకుడినే అయితే నేను కాదు. But whatever we speak, it is based on the word of God. అయినా ఇప్పుడు మీతో నేను ఏదైతే పంచుకొని ఉంటున్నానో అదంతటికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథమే ఆధారము. This is God's word. ఇది దేవుని వాక్యం. And the word of God speaks to you and also speaks to me. దేవుని వాక్యము మీతో మాట్లాడుతుంది, అలాగే నాతో కూడా మాట్లాడుతుంది. And as Lord enables, in the coming weeks, we are going to discuss on these things, share with one another all these things. ఎలాగైతే దేవుడు మనకి అనుమతిస్తాడో రానున్న వారాలలో ఇటువంటి విషయాలు మీతో పంచుకొని మీతోటి చర్చిస్తూ ఉంటాం కూడా. And I want to read one verse for you. మీకోసము దేవుని వాక్యంలో నుండి ఒక వచనము చదువుతాను. And these are the words of Lord Jesus Christ. ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు. Jesus Christ is a reality. యేసుక్రీస్తు ప్రభు ఆయన వాస్తవంగా ఉన్న వ్యక్తి. It is a historical fact that Lord Jesus Christ came into this world about 2020 years ago. 2020 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు అన్నది చారిత్రాత్మక సత్యము. Whole world will accept this truth. ప్రపంచమంతా కూడా ఈ సత్యాన్ని ఒప్పుకుంటుంది. Whether they are Christians or non-Christians. వాళ్ళు క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి. And in whatever continent they live in. వాళ్ళు ఏ ఖండంలో నివసిస్తున్నా సరే. And whatever may be their background. వారి గత చరిత్ర ఏమైనప్పటికీ, I mean their religious background. అంటే వారి మతము ఏమైనప్పటికీ, everybody has to accept. Even the very calendars we have in our houses will show that we are living in 2020 AD. అందరూ ఒప్పుకోవలసిందే. మన ఇళ్లలో తగిలించుకున్న క్యాలెండర్ కూడా అక్కడ 2020వ సంవత్సరము అని ఈ క్రీస్తు జననం గురించే చెప్తూ ఉంటుంది. And really it will be a great blessing unto us to know this Jesus Christ, this Lord who came from heaven. ఈ యేసుక్రీస్తు, ఈ ప్రభువు పరలోకము నుంచి ఎవరైతే దిగి వచ్చినారో ఆయనను తెలుసుకోవడము అది మనకు ఎంతో ఆశీర్వాదము, ధన్యకరము. He is unique personality. ఆయన ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. He came in human form. ఆయన మానవ రూపంలో వచ్చినాడు. But he came from heaven. ఆయన పరలోకం నుండి వచ్చినాడు. What a wonderful thing it is. అది ఎంత అద్భుతమైన సంగతి అండి. And about 33.5 years he lived upon this earth like you and me. మీ వలే నా వలే 33.5 సంవత్సరములు ఈ భూమి మీద ఆయన జీవించినాడు. Though he was fully God, ఆయన సంపూర్ణముగా దేవుడై ఉండి he was also
a fully man during those 33.5 years. ఈ 33.5 సంవత్సరాలలో సంపూర్ణముగా మానవుడిగా జీవించినాడు. And during his lifetime, ఆయన జీవించిన కాలంలో, and especially in the last 3.5 years of his life upon this earth, ప్రత్యేకంగా భూమిపైన ఆయన జీవించినప్పటికీ చివరి 3.5 సంవత్సరములలో, and he spoke many things ఆయన అనేక విషయాలు మాట్లాడినారు. about heaven, పరలోకం గురించి, about God, దేవుని గురించి, about this great creation, ఈ సృష్టి గురించి, and about heaven, పరలోకం గురించి, and how a man can enter into that heaven, ఎలాగా మానవుడు ఈ పరలోకానికి చేరుకోగలడో ఆ విషయాలు, and how a man can experience that heavenly atmosphere in his own life. అంతేకాకుండా ఈ వ్యక్తి, ఈ మానవుడు తన సొంత జీవితంలో ఈ పరలోకము లాంటి అనుభూతిని ఎలాగా అనుభవించగలడో కూడా చెప్పినారు. Many heavenly things he has explained, చాలా పరసంబంధమైన విషయాలు ఆయన వివరించినాడు. but with simple illustrations, అయితే ఆయన చెప్పినవి చాలా సులువైన భాషలో చెప్పినాడు. so that every common man can understand. అంటే సాధారణమైన వ్యక్తి కూడా ఆ విషయాలు అర్థం చేసుకునేలాగా చెప్పినాడు. He compared things with the things which we see in our day-to-day living. మనం అనుదినము చూసే విషయాలను పోల్చి ఆయన చెప్పినాడు. And he was comparing it with the birds or the animals or the fields and the flowers of the field, like that. పిచ్చుకలతో గాని, పశువులతో గాని, ఈ ఈ చెట్లతో గాని, లేకపోతే పొలముతో గాని, అలాగా మన చుట్టుప్రక్కల కనిపించే విషయాలను పోల్చి ఆయన వివరించేవారు. It is really wonderful. ఇది చాలా అద్భుతం అండి. Why he spoke in these parables? ఎందుకంటే ఇంత సులువైన భాషలో అంటే ఆయన మాట్లాడినాడు. Why he compared all the heavenly things with the ordinary things which we see upon this earth? అంటే పర సంబంధమైన విషయాలన్నింటినీ కూడా ఈ భూలోకంలో కనిపించే విషయాలతోటి పోల్చి ఉపమానముగా ఎందుకు చెప్పినారు? It is for our better understanding. మనము వాటిని చక్కగా అర్థం చేసుకోవాలి So that we might be fully blessed with all these heavenly things. అప్పుడు ఈ పరసంబంధమైన విషయాలన్నిటితో కూడా మనము సంపూర్ణంగా ఆశీర్వదించబడతాం. On one of the occasions, ఒక సందర్భంలో while he was speaking, ఆయన మాట్లాడుతున్నప్పుడు he used one word. ఆయన ఒక మాట వాడినారు. Kindly see John's Gospel, chapter 8 and verse 32. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. John's Gospel, chapter 8 and verse 32. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. And ye shall know the truth, and the truth shall make you free. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. And the truth shall make you free. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. So you shall know the truth. అంటే మీరు ఈ సత్యమును ఎరుగుతారు. This is really wonderful things which keeps on gripping me in my day-to-day living. నిజంగా అండి, అనుదిన జీవితంలో ఈ విషయాలు ఎప్పుడు కూడా నాకెంతో ఆసక్తి కలిగించి నన్ను పట్టుకొని ఉంటాయి. I come to this verse again and again and again and again in my day-to-day life. అనుదిన జీవితంలో నేను ఈ చదవబడిన ఈ వాక్యాన్ని పదే పదే మళ్ళీ దాన్ని గుర్తు చేసుకొని ధ్యానిస్తూ ఉంటాను. What a verse it is, what a statement of Lord Jesus Christ. చూడండి, ఎటువంటి వచనము, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన పలికిన ఎంత గొప్ప మాట ఇది. Of course, before going further, మనం ఇంకా ముందుకి వెళ్లే ముందు I just want to remind you, మీకు ఒక విషయము గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. the purpose of this meeting like this is to discuss or to interact and to know more details about the fundamental Christian faith or Christian living. ఈ కూడిక ఏర్పాటు చేసిన విధానం ఏంటి అంటే, మనము ఒకరితోటి చర్చిస్తూ మనం మాట్లాడుకుంటున్నామా అన్నట్టుగానే ఈ క్రైస్తవంలోని ప్రాథమికమైన విషయాలు మనము ఎరుగుట. And that also I just want to read that verse. అది కూడా నేను ఒక వచనం చదివి మీకు వివరించాలనుకుంటున్నాను. What are the fundamentals in our Christian living? అంటే మన క్రైస్తవ జీవితంలో అవసరమైన ప్రాథమికమైన సంగతులు ఏంటి with regard to our Christian faith? అంటే మన క్రైస్తవ విశ్వాసం గురించండి. These things are written in Paul's epistle to Hebrews chapter 6. ఈ విషయాలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. And in the first two verses, మొదటి 2 వచనాలలో they are the foundational truths of our Christian living. ఒక క్రైస్తవ జీవితానికి అవసరమైన ప్రాథమిక సత్యాలు ఇవి. And what are those foundational truths? ఈ ప్రాథమిక సత్యాలు ఏంటి? Number one, మొదటిది repentance from dead works. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట. You kindly remember these things, they are very, very important. దయచేసి ఈ విషయాలు మీరు గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. I told you these are the foundational truths in our Christian living or in our Christian faith. నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఈ విషయాలన్నీ కూడా మన క్రైస్తవ జీవితంలో లేకపోతే మన క్రైస్తవ విశ్వాసానికి కావలసిన ప్రాథమిక సత్యాలు. There are 6 things written here. ఇక్కడ 6 సంగతులు చెప్పబడ్డాయి. Number one is repentance from dead works. మొదటిది ఏంటి అంటే నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుట. Number two, faith toward God. రెండవది దేవుని యందలి విశ్వాసము. Faith toward God. దేవుని యందు విశ్వాసము. You must believe the existence of God. ముందు దేవుని యొక్క ఉనికిని మీరు విశ్వసించండి, నమ్మండి. This entire Bible tells about God spoke like this, God visited the people and God commanded the people and God was directing the people and God visited them. He did so many miracles, so many things we read from the word of God, what God has been doing all the time. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మీరు చూసినప్పుడు దేవుడే అన్ని సమయాలలో సందర్భాలలో దేవుడే ఏం చేస్తున్నాడు, దేవుడు వారిని దర్శించాడు, దేవుడు వారితో మాట్లాడినారు, దేవుడికి వారికి ఆజ్ఞాపించినారు, దేవుడు వారిని స్వస్థపరిచినాడు, దేవుడు వారితో కలుసుకున్నాడు, ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటుంది. And we have to believe, we have to repent from the dead works and we have to believe in God. మనము ఈ సంగతులు విశ్వసించాలి, నమ్మాలి. అంటే ఇక్కడ చెప్పబడుతున్నట్టు నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందాలి. And the third one is doctrine of baptisms. మూడవది ఏంటి అంటే బాప్తిస్మములను గూర్చిన బోధ. Doctrines of baptism. బాప్తిస్మము గూర్చిన బోధ. And the fourth one is laying on of hands. నాలుగవది హస్త నిక్షేపణము. And the fifth one is resurrection of the dead. ఐదవది మృతుల పునరుత్థానము. That is not the end of the story. మరణిస్తే ఇంక అదే ముగింపు కాదండి. Now Jesus Christ died and he rose again. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినారు, కానీ ఆయన తిరిగి He లేచినారు. conquered death. అంటే ఆయన మరణాన్నే జయించినాడు. And the word of God says those who believe in him, దేవుని వాక్యం ఏమంటుందంటే ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తారో, those who have accepted him, ఎవరైతే ఆయనను అంగీకరించినారో though they die, వారు మరణించిన yet shall they live. ఆయన వారు బ్రతుకుదురు. What a wonderful thing it is. చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది. Death is something like a transition. అంటే ఇక్కడ ఈ మరణము, చావు అనేది ఏదో దాటిపోయే సంగతి లాగే ఉంది. And though they die, they will live again. అంటే వారు మరణించిన చనిపోయినా మళ్ళీ తిరిగి జీవిస్తారు అనండి. Resurrection from the dead. అంటే ఇక్కడ మృతుల పునరుద్ధానము. And the sixth one is ఆరవది eternal judgment. నిత్యమైన తీర్పు. It is God's judgment. ఇది దేవుని తీర్పు. There are so many judgments we hear upon this earth. ఈ భూమి మీద చాలా చాలా తీర్పులు మనం వింటూ ఉంటాం. There are a lot of judiciary system and they're functioning throughout the world. In every country they have got their laws. ప్రపంచం అంతా కూడా అనేక దేశాలలో ఈ కోర్టులు ఉంటాయి కదా, ఆ కోర్టులు, ఈ న్యాయ సంస్థలు ఇవన్నీ కూడా ఈ తీర్పుల విషయంలో వేరువేరుగా పనిచేస్తూ ఉంటాయి. We hear about the judgments. ఈ తీర్పుల గురించి మనం వింటూ ఉంటాం. They are based on the witnesses that have been produced. అయితే ఇక్కడ తీర్పులన్నీ కూడా ఎవరైతే సాక్షులు కనపరచబడ్డారో ఆ సాక్షుల మీద ఆధారపడి ఉంటాయి. And depending upon the circumstances, a judgment will be passed. అంటే ఆ పరిస్థితులు, అక్కడ ఎటువంటి సంగతులు జరిగినాయో దానిని బట్టి ఈ తీర్పు ప్రకటిస్తారు. As far as God's judgment is concerned, అయితే దేవుని తీర్పు కనుక మనం ఆలోచిస్తే even the earth will give witness. చూడండి, భూమి కూడా దేవునికి సాక్ష్యం పలుకుతుంది. And the heavens will give witness. పరలోకము కూడా దేవునికి మన గురించి సాక్ష్యం చెప్తుంది. Because God is the creator of the whole universe. ఎందుకంటే దేవుడే ఈ సమస్త సృష్టికి సృష్టికర్త. Actually the point here is, అంటే నేను చెప్పాలనుకుంటున్న విషయం so ఏంటంటే, there is no evidence of this world. ఈ భూమి గురించిన దాని గురించిన రుజువు ఏమీ To put లేకపోయినప్పటికీ, it in other words, ఇంకో మాటలో a చెప్పాలంటే, man may escape the police అంటే మనిషి ఈ భూలోకంలో పోలీసుని తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, and the man may escape the court.
లేకపోతే ఈ మనిషి కోర్టును కూడా తప్పించుకోవచ్చు. Though he is the culprit, though he is the person who committed the crime, he may not have been convicted because of so lack of evidence and so on. ఆయనే తప్పు చేసిన నేరస్తుడు అయినప్పటికీ కూడా, ఆయనే ఆ నేరం చేసిన వాడైనప్పటికీ కూడా దాని గురించిన సాక్ష్యాలు ఏమీ దొరకలేదు కాబట్టి ఆయన తప్పించుకోవచ్చు. But from God, nobody can escape. అయితే దేవుని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. And he is omnipresent. ఆయన సర్వాంతర్యామి, He sees everything. ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. None of us can escape from the sight of God. ఎవరు కూడా దేవుని దృష్టి నుండి తప్పించుకోలేరు. Anyway, he is the righteous judge. ఎందుకంటే ఆయన న్యాయమైన న్యాయాధిపతి. So ultimately, the judgment of God is there. This is eternal judgment. గుర్తుపెట్టుకోండి, చివరికి అంటే తుదకు ఈ నిత్యమైన తీర్పు, దేవుని తీర్పు ఉండబోతుంది. These are the fundamentals, ఇవన్నీ కూడా ప్రాథమికమైన విషయాలు, the foundational truths. ఇవన్నీ కూడా ప్రాథమికమైన సత్యాలు. And also we read here in these two verses that from these fundamentals we should press on to perfection. ఇక్కడ ఈ రెండు వచనాలు కనుక మీరు చదివితే, ఈ ప్రాథమికమైన సత్యాలు మనం గ్రహించి వీటిని అన్వయించుకుంటూ మనం పరిపూర్ణతలోకి కొనసాగిపోతూ ఉండాలి. Day by day, day by day, day by day, our goal is to press on for perfection. దినము వెంబడి దినము, దినము వెంబడి దినము, దినము వెంబడి దినము మన గురి ఏంటి అంటే, నేను పరిపూర్ణత వైపుకు To కొనసాగిపోవాలి. get into maturity, అంటే దేవునిలో ఎదుగుతూ ఉండాలి. knowing the truths more and more, ఈ సత్యాలు ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఉండాలి. experiencing the presence and fellowship of God more and more. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆ వాటిని మనం ఇంకా ఎక్కువగా అనుభవిస్తూ ఉండాలి. Getting into the divine light more and more. అంటే ఈ దైవికమైన వెలుగులోనికి మనం ఎక్కువగా వెళ్తూ This should ఉండాలి. be a progressive thing. అంటే ఇది అలాగే ఎదుగుతూ ఉండే విషయంగా We ఉండాలి. should never be satisfied that I know all the things. ఇవన్నీ నాకు తెలుసు అని అట్లా ఉండిపోకూడదండి. To tell you a word of testimony of mine. నా సాక్ష్యం గురించి మీకు క్లుప్తంగా చెప్పాలి అంటే, As I told you, I am just an ordinary brother in the Lord to you. నన్ను చెప్పనివ్వండి, నేను మీ అందరిలాగే మీతోటి ఒక తోటి సహోదరుణ్ణి, ప్రభువులో తోటి సహోదరుడు. I am in no way greater than you. అంటే మీకంటే నేనేమి గొప్పవాడిని కాదండి, Ordinary person. నేను సామాన్యమైన వ్యక్తినే. Your brother in the Lord. మీతోటి మీ యొక్క ప్రభువులోని సహోదరుడు. But I found God when I was 20 years old. అయితే నాకు 20 సంవత్సరాల ప్రాయంలో నేను దేవుణ్ణి కనుగొన్నాను. And I have repented of my sins. అప్పుడు నేను నా పాపముల గురించి పశ్చాత్తాపం పొందాను, అంటే ఒప్పుకున్నాను. And accepted Lord Jesus Christ to be my personal savior. నా వ్యక్తిగతమైన రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువారిని నా జీవితంలో I అంగీకరించాను. have confessed all my sins before him. ఆయన ఎదుట నా పాపములన్నీ కూడా ఒప్పుకున్నాను. I went to his feet with due repentance. అంటే ఈ పశ్చాత్తాపముతోటి యేసుక్రీస్తు ప్రభువారి పాదముల చెంతకు వెళ్ళాను. And he gave me an assurance that he has forgiven my sins. ఆయన నా పాపములన్నీ కూడా క్షమించినాడు అని ఒక నిశ్చయత కూడా నాకు ఇచ్చినాడు. Because he has promised in his word. ఎందుకంటే ఆయన వాక్యములో అది వాగ్దానం చేస్తున్నారు. That is what we read in first epistle of John chapter 1 and verse 9. యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో ఆ సంగతే మనం చూస్తాం. If we confess our sins, he is faithful and just to forgive us and to cleanse us from all our unrighteousness. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. This promise is available to me and to you and to everybody. ఈ వాగ్దానము నా కొరకు ఉంది, మీ కొరకు ఉంది, అందరి కొరకు ఉందండి. If we come to God with true repentance, దేవుని యొద్దకు నిజమైన ఒప్పుకొల్పుతోటి పశ్చాత్తాపంతోటి వస్తే, and with honesty and sincerity, if we confess all our sins, నమ్మకంగా యథార్థంగా మన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటే, what is the promise? ఇక్కడ ఉన్న వాగ్దానం ఏంటి What is the assurance? అంటే ఆయన చెప్తున్న నిశ్చయత He ఏంటి? is faithful and just to forgive us from all our sins. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. And I got into this experience. ఇటువంటి అనుభవంలోకి నేను వచ్చాక, So that happened when I was 20 years old.
అది నేను 20 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు జరిగింది. From the time onwards, I became a follower of Lord Jesus Christ. అప్పటి నుంచి నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తూ ఉన్న శిష్యుడైపోయాను. Of course, my background is I come from a Christian family. అంటే నా గత చరిత్ర మీకు చెప్పాలి అంటే నాది ఒక క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చిన వాడినే. My name is the name of a Christian missionary. నా పేరు కూడా ఒక క్రైస్తవ మిషనరీ పేరు. Many of you might have heard about Henry Martin. మీరు చాలా మంది హెన్రీ మార్టిన్ అన్న మిషనరీ గురించి వినుంటారు. He came from England. ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి He వచ్చాడు. came to India. ఇండియా మన భారతదేశానికి వచ్చినాడు. And he even translated the Bible into Persian language. మన ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ని పర్షియా భాషలోకి తర్జుమా కూడా He చేసినాడు. was a great man of God. ఆయన దేవుని గొప్ప దైవజనుడు. And my parents gave that name to me. నా తల్లిదండ్రులు ఆ గొప్ప దైవజనుని పేరు నాకు పెట్టినారు. And they have brought me up in Christian discipline. వాళ్ళంతా కూడా నన్ను ఎంతో క్రైస్తవ క్రమశిక్షణలోనే పెంచినారు. And I was a regular church goer. నేను క్రమంగా మందిరానికి చర్చి కూడా వెళ్ళేవాడిని. That was only a religion I was following. అయితే అదేదో ఒక మతము ఆచారముగా నేను పాటిస్తూ ఉన్నాను. Since I am born to Christian parents, నేను ఒక క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించినాను I కాబట్టి thought I'm a Christian. నేను క్రైస్తవుడిని అని అనుకున్నాను. Since I'm going to church regularly, నేను క్రమంగా మందిరానికి చర్చికి వెళ్తున్నాను కాబట్టి I am a Christian. నేను క్రైస్తవుడిని. Since I know many portions of the Bible by heart, పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి చాలా వచనాలు నాకు కంఠస్థం వచ్చు కాబట్టి, and also since I keep praying to God, నేను దేవునికి ప్రార్థన కూడా చేస్తూ ఉంటాను కాబట్టి I am a Christian. నేను ఒక క్రైస్తవుడిని. But a day came in my life అయితే నా జీవితంలో ఒక రోజు వచ్చింది, when I was going through the Word of God, నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతున్నప్పుడు when I came across a verse in John's Gospel chapter 3 and verse 3. నేను ఎప్పుడైతే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదివానో, Where Jesus Christ was talking to a religious leader. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మత పెద్దతోటి మాట్లాడుతున్నారు. His name was Nicodemus. ఆయన పేరు నికోదెము. Jesus said, యేసు ప్రభు అన్నారు, except a man be born again, he cannot see the kingdom of God. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. That's what Jesus Christ said. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంగతి చెప్పారండి. Except a man be born again, he cannot see the kingdom of God. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. This is applicable to everybody. చూడండి, ఇది అందరికీ వర్తిస్తుంది, And to me also. నాకు కూడా. What is this born again? ఈ క్రొత్తగా జన్మించడం ఏంటి? I started seriously thinking about all these things. ఈ విషయాల గురించి నేను తీవ్రంగా ఆలోచించడం ఆరంభించాను. So ultimately, anyway, this is a long story to go. ఇది చెప్పాలంటే చాలా పెద్ద కథ అయిపోతుంది. But only when I was 20 years old, it was by the grace of God, I have accepted Jesus Christ into my heart as my personal savior, having repented of my sins. అయితే చెప్పాలంటే 20 సంవత్సరాల ప్రాయంలోనే నేను యేసుక్రీస్తు ప్రభువుని నా స్వంత రక్షకునిగా నా హృదయంలోకి అంగీకరించి నా పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయనను వెంబడించడం ఆరంభించాను. And I found it to be a most blessed and thrilling experience. ఈ సంఘటన నా జీవితంలో ఎంతో ధన్యకరమైన, ఎంతో ఉత్సాహభరితమైన కార్యంగా అనిపించింది. From the time onwards, ఆ సమయం నుండి I started following this Lord ఈ ప్రభువుని వెంబడించడం ఆరంభించాను. in my day-to-day life. అనుదిన జీవితంలో He is my leader ఆయనే నా గురువు, and he is my savior. ఆయనే నా రక్షకుడు. I look unto him, ఆయన వైపు చూస్తాను. looking unto Jesus అంటే యేసు వైపు చూచుచు in every situation. ప్రతి పరిస్థితిలో And Lord has been giving me grace. దేవుడు ఆయన మహా కృపను అనుగ్రహిస్తూ And ఉన్నాడు. this is a wonderful experience. ఇది చాలా అద్భుతమైన అనుభవం అండి. And this has been happening for the past 50 years in my life. ఇప్పుడు నా జీవితంలో ఇదే అనుభవము గతించిన 50 సంవత్సరాలుగా And అనుభవిస్తున్నాను. I don't think that I am great because I have been experiencing this for the past 50 years. ఈ గతించిన 50 సంవత్సరాలుగా ఈ అనుభూతి కలిగి ఉన్నాను కాబట్టి నేను ఏదో గొప్పవాడిని అని మాత్రం అనను. If you ask me what is your status in your Christian life, మీ క్రైస్తవ జీవితంలో మీ స్థాయి ఏంటి అని మీరు ఎవరైనా అడిగితే I say I am a learner. నేను అంటాను కదా, నేను ఇంకా నేర్చుకుంటున్న విద్యార్థిని. I have been learning and learning and learning and learning and learning.
నేను నేర్చుకుంటున్నాను అలాగే ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. Every time Lord teaches me a new lesson. ప్రతిసారి కూడా ప్రభువు ఒక కొత్త పాఠం నేర్పిస్తూ ఉంటారు. This is the word of God. ఇది దేవుని వాక్యము. And there are 66 books in this Bible. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథము బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. Written by God. దేవుని చేత వ్రాయబడినాయి. That means people with the inspiration of God have written these things. అంటే ప్రజలు దేవుడు అంటే పరిశుద్ధాత్మని ప్రేరేపణతోటి ఇవన్నీ కూడా రాసినారు. And God has used several people to be instruments in writing these things. ఈ విషయాలన్నీ రాయడానికి దేవుడే అనేక మందిని వారిని సాధనాలుగా వాడుకున్నాడు. But God was dictating. అంటే దేవుడే ఇవన్నీ రాయమని And చెప్తున్నాడు. all these 66 books have been written over a period of 1500 years. ఈ 66 పుస్తకాలు కూడా సుమారు 15 సంవత్సరాల కాలంలో రాయబడినాయి. By 40 different authors. వారు రాసిన గ్రంథకర్తలంతా కూడా వివిధమైన 40 మంది. And most of them did not see one another. అసలు వారిలో ఒకరొకరు ఎవ్వరూ చూసుకోలేదండి. And they belong to different areas. ఎందుకంటే వారు వేరు వేరు ప్రాంతాలలో జీవించినారు. They have come across the Middle East. అంటే వాళ్ళు ఈ మధ్యతర ప్రాంతంలో ఉన్నారు. And the northern parts of Africa. అలాగే ఆఫ్రికా ఖండంలో ఉన్న ఉత్తర దిక్కు ప్రాంతంలో నుంచి. And also southern European countries. అంతేకాకుండా పడమరలో ఉన్న ఐరోపా ఖండంలో నుంచి. And now all those places have got a different, some of the places have got different names. అంటే వారు జీవించిన ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ప్రస్తుతము అన్ని కొత్త పేర్లు వచ్చేసినాయి. But anyway, God has used several people. ఏదేమైనప్పటికీ దేవుడు అనేక మంది ప్రజలను వాడుకున్నాడు. They were ordinary people. వారు సామాన్యమైన ప్రజలు. Of course, their background was from different families. అంటే వాళ్ళ చరిత్ర చూసుకుంటే వాళ్ళంతా కూడా వేరు వేరు కుటుంబాల నుంచి జాతుల నుండి వచ్చిన వారు. Some people came from royal background. కొంతమంది ఏమో రాజరికం కుటుంబం నుంచి And వచ్చినారు. some people came from priestly background. కొంతమంది ఏమో యాజకుల కుటుంబం నుంచి వచ్చినారు. And some people, even Amos, if you think of him, he was only a shepherd, rather a cattle. He was grazing the cattle. కొంతమంది చూడండి ఆమోసు అని ఉన్నాడు. ఆయనను ఆలోచిస్తే ఆయన ఒక కాపరి, పశువులను చూసుకునేవాడు. This is an ordinary man. వీళ్ళందరూ సామాన్యులు. And if you come to New Testament, the disciples of Lord Jesus Christ most of them were ordinary fishermen. ఈ కొత్త నిబంధనలోకి వచ్చేస్తే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన శిష్యులందరూ కూడా వారు కూడా సామాన్యమైన జాలరులు. But whatever God has revealed unto them, అయితే దేవుడు వారికి ఏదైతే బయలుపరిచాడో they have written down వారు రాసి పెట్టినారు. for my sake and for your sake. అది నా కొరకు, అది మీ కొరకు. And this is a wonderful book. ఇది చాలా అద్భుతమైన గ్రంథం. Anyway, this is a little background about these things. అయితే కొన్ని విషయాలు మీతోటి వీటి గురించి చెప్తూ ఉన్నాను. But anyway, when Jesus Christ was speaking in John's Gospel, chapter 8 and verse 32, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ఆయన మాట్లాడుతూ he says, ఉన్నప్పుడు "He shall know the truth, and the truth shall set you free." ఆయన అన్నాడు కదా, మీరు సత్యమును ఎరుగునప్పుడు ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా The చేయును. reality is this entire world is filled with falsehood. వాస్తవం ఏంటంటే ఈ లోకం అంతా కూడా అబద్ధంతో నిండిపోయిందండి. There is one person, Saturn. He is called the prince of this age. ఇప్పుడు ఈ లోకానికి ఉన్న అధిపతి ఆయనే సాతాను ఉన్నాడు. In John's Gospel 8:44, we see about him that he is a liar and he is the father of all lies. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఆయన గురించి మీరు ఏం చూస్తారంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు నుండి సత్యమందు నిలిచి ఉండేవాడు కాడు, వాని యందు సత్యమేమీ లేడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడను. He is a liar అంటే ఈయన అబద్ధికుడు. and he is the father of all lies. అంటే అబద్ధకులకు తండ్రి. Every lie is generated from him. అంటే ప్రతి అబద్ధము కూడా ఈయన దగ్గర నుంచే పుడుతుంది. It is something like a big factory he has got to produce lies. అంటే తన దగ్గర ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీలో అబద్ధాలు పుట్టిస్తూ ఉన్నట్టుగా ఉంది. And this world is full of lies. ఈ లోకమంతా కూడా ఇటువంటి అబద్ధాలతోటే నిండిపోయింది. And very difficult for us to know the truth in any situation. అంటే ఏ పరిస్థితిలో కూడా సత్యము ఏంటో అది గ్రహించడము, తెలుసుకోవడము అది కష్టమైన It పని. so happens that even the daily news we hear, చూడండి, మనం రోజు వింటున్న
వార్తా సమాచారం అనుకోండి. And how far it is true? ఎంత మట్టుకు అది నిజం? Because in most of the news items also, they are added with salt and pepper. చూడండి, చాలా వరకు ఈ వార్తా సమాచారాలు చాలా ఆసక్తి కల్పించడానికి కొంచెం మసాలా లాగా ఆ వార్త ఈ వార్త కలిపి చెప్తూ ఉంటారు. Maybe to attract people. ఎందుకంటే ప్రజలను ఆకర్షించడానికి అనుకుంటారు. And people like those things, and people like such magazines, and people like such daily newspapers and all. ఎందుకంటే ప్రజలకి అటువంటి విషయాలు ఇష్టము, అటువంటి మ్యాగజైన్లు చదవడము, లేకపోతే అటువంటి వార్తలు వినడము వాళ్ళకి ఎంతో ఇష్టంగా ఉంటుంది కాబట్టి. Even if we hear about an incident, ఒక సందర్భం గురించి మీరు విన్నప్పుడు కూడా somebody reports, ఎవరైనా దాని గురించి చెప్తే, if it goes to the first hand and second hand and third hand and 10th hand like that, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వెళ్ళి, ఇంకో వ్యక్తి నుంచి మూడో వ్యక్తికి వెళ్ళి, మూడో వ్యక్తి నుంచి ఒకవేళ ఒక 10వ వ్యక్తి వరకు వెళ్ళింది అనుకోండి, certain things will be added, certain things will be deleted, and ultimately we do not know when it comes to us how far it is true. కొన్ని విషయాలు దానికి జత చేస్తారు, కొన్ని విషయాలు మర్చిపోతారు. ఆ చివరికి మనకి చేరుకునేసరికి దాంట్లో సత్యం ఎంత ఉందో మనం పట్టుకోలేము. It's very, very difficult to assess when we hear about a thing how far it is true. మనం ఏదైనా ఈ లోకములో విన్నప్పుడు దాంట్లో సత్యము ఎంత ఉంది అని తెలుసుకోవడము అది చాలా కష్టమైన పని. But in the midst of all such situations, అయితే ఇటువంటి పరిస్థితులు అన్నిటి మధ్యలో కూడా here Lord Jesus Christ says, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, you shall know the truth, మీకు సత్యము, మీరు సత్యమును ఎరుగుదురు, and the truth shall set you free. అప్పుడు ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా Suppose చేయను. if we just go into the detail, ఒకవేళ ఈ వివరాల్లోకి వెళ్తే, what from it will set us free? దేని నుండి మనల్ని ఇది స్వతంత్రులుగా చేస్తుంది? It will set us free from sin. పాపం నుండి స్వతంత్రులుగా చేస్తుంది. It will set us free from self-deception. అంటే మన స్వయాన్ని మోసపరుచుకోవడం నుంచి స్వతంత్రులుగా చేస్తుంది. And it will set us free from the deception of Satan. సాతాను యొక్క కుయుక్తుల నుండి, మోసము నుండి మనలను స్వతంత్రులుగా We చేస్తుంది. need deliverance from all this. వీటన్నిటి నుండి మనకి విడుదల, విమోచన కావాలి. Otherwise, we are full of fear, we are full of anxiety, లేదు అంటే మనకి ఎప్పుడు భయము, ఆందోళన అలాగే ఉంటుంది. fear of death, and fear of sickness, and fear of coronavirus, and fear of future. చావు గురించి భయము, కరోనా వైరస్ గురించి భయము, లేకపోతే భవిష్యత్తు గురించి భయము, And fear of the people of this world, ఈ లోకంలో ఉన్న ప్రజలంటే భయము, and the situations that we have to face in this world. మనము ఈ లోకంలో ఎదుర్కోవలసిన పరిస్థితులంటే భయము. Maybe your boss is a bad boss, బహుశా మీ బాస్ చాలా చెడ్డవాడేమో, and every time you are afraid of him. ప్రతిసారి ఆయన అంటే Like భయపడిపోతాడేమో. so many on and on in our day-to-day living, so many fears. అన్నదిన జీవితంలో మనం లెక్కేసుకుంటే ఇలాంటి భయాలు ఎన్నెన్నో We ఉంటాయి. need to be free from all these things. అయితే వీటన్నిటి నుండి మనము స్వతంత్రులుగా ఉండాలి. But to tell you honestly, అయితే మీకు యథార్థంగా చెప్పాలంటే, when I have accepted Jesus Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నేను అంగీకరించినానో I got this freedom. నాకు ఈ స్వాతంత్రం దొరికింది. Delivered from sin ఈ పాపం నుంచి విడిపించబడ్డాను. and from the repercussions or the consequences of sin. లేకపోతే ఈ పాపము యొక్క పర్యవసానము నుండి నేను And విడిపించబడ్డాను. I am getting deliverance even from self-deception. అంటే నన్ను నేను మోసపుచ్చుకునే ఆ గుణము నుండి కూడా నేను స్వతంత్రునిగా విడిపించబడుతున్నాను. Because ever since I have accepted Jesus Christ, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన ఆ దినము నుండి every day on every occasion I keep on checking myself. అనుదినము ప్రతి పరిస్థితిలో కూడా నన్ను నేను ఒకసారి పరీక్షించుకుంటూ ఉంటాను. Am I honest in this situation? అంటే ఈ పరిస్థితిలో నేను యథార్థంగా ఉన్నానా? Am I upright in my talk, అంటే నేను మాట్లాడే విషయంలో యథార్థంగా ఉన్నానా? in my behavior, నా ప్రవర్తనలో, in my attitude? నా వైఖరిలో. So this became a constant examination in my life. అంటే ఎల్లప్పుడూ ఎడతెగక ఇదే పరీక్ష నా జీవితంలో. And when God shows me something, ఎప్పుడైతే దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చూపించినప్పుడు immediately I seek His grace. వెంటనే నేను ఆయన కృపను కోరుకుంటాను. Lord, help me to set right this. ప్రభువా, ఈ విషయాన్ని సరిచేసుకోవడానికి సహాయం చేయవా? Before it is too late, అది ఇంకా ఆలస్యం అవ్వక ముందే go to God for forgiveness. దేవుని దగ్గరికి క్షమాపణ కొరకు వెళ్తే, Or by any chance, if you have offended any person, directly or indirectly or knowingly or unknowingly, తెలుసో తెలియకో సూటిగానో వెనకాలనో మీరు ఎవరినైనా మీరు గాయపరిస్తే, లేకపోతే వారి గురించి ఏమైనా చెడుగా చెప్తే,
వాళ్ళని బాధపరిస్తే I don't hesitate to immediately to set right with that person. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని సరి చేసుకోవడానికి నేను ఎప్పుడు కూడా వెనకాడను. Seeking forgiveness from that person. ఆ వ్యక్తి నుంచి క్షమాపణ కోరడానికి నేను వెనకాడను. Even if that person happens to be the age of my grandchild. ఒకవేళ ఆ వ్యక్తి గనక నా మనవడు వయసు ఉన్నా సరే నేను వెళ్ళి క్షమాపణ కోరుతాను. God is giving me grace. దేవుడే ఆయన తన కృపనిస్తున్నాడు. Anyway, what a wonderful life it is. చూడండి అది ఎంత అద్భుతకరమైన జీవితం. And I am free from a fear of death. నేను ఈ చావు అంటే భయం నుంచి నేను అసలు స్వతంత్రుడిని. Never I think that death is a dreadful thing. ఈ చావు అనేది ఏదో భయంకరమైనది అని ఎప్పుడు అనుకోనండి. As I have told you, మీతో చెప్పినట్టుగా it's a transition. అది కేవలము దాటిపోవుట. It is from earthly life to heavenly life again. అంటే ఈ భూలోకము మీద ఉన్న జీవితం నుండి పరలోకములో జీవితంకి దాటిపోవుట. Keeping myself ready every moment of my life. ప్రతి క్షణము నా జీవితంలో దాని కొరకు సిద్ధంగా ఉంటూనే ఉంటాను. So this life is a learning process, day by day. This is my rule book. అదే ఈ జీవితము అనుదినము ఏదో ఒకటి నేర్చుకోవాల్సిన ప్రక్రియే. దాని కొరకు ఈ పరిశుద్ధ గ్రంథమే ఆధారం. As I have told you, I have been learning and learning and learning. మీతో చెప్పాను కదా నేను నేర్చుకుంటూనే ఉన్నాను, నేర్చుకుంటున్నాను. And this process of learning will continue till we go to grave. అంటే సమాధిలోకి వెళ్ళేంత వరకు ఈ నేర్చుకునే ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. The more we come to God, మనము దేవుని దగ్గరికి ఎంతగా ఎక్కువగా వస్తామో, the more we come to the word of God, దేవుని యొక్క వాక్యము దగ్గరికి ఎంత ఎక్కువగా వస్తామో, and the more Lord will reveal things unto us. అప్పుడు ప్రభువు చాలా ఎక్కువగా తన విషయాలను బయలుపరుస్తూ ఉంటారు. A thing which was not revealed even 20 years back. ఒకవేళ 20 సంవత్సరాల క్రితము మనకు బయలుపరచని సంగతి, Certain things which we felt that they are not wrong sometime back. అయితే కొన్ని రోజుల క్రితము ఏదైతే విషయము అది తప్పు కాదులే అని అనుకున్నామో, when we keep consulting the word of God, ఎప్పుడైతే మనం ఈ దేవుని వాక్యాన్ని సంప్రదిస్తుంటామో, suddenly it will be revealed to us. అకస్మాత్తుగా ఒక ప్రత్యక్షత కలుగుతుంది. Hey, this is wrong. ఇది తప్పు. To talk like this is wrong. ఇలాగ మాట్లాడటము తప్పు. To behave like this is wrong. ఇలాగ ప్రవర్తించడం అది తప్పు. This gossiping is wrong. It is sin, a dreadful sin. అంటే ఎవరో వెనకాల వారి గురించి మాట్లాడుకోవడము అది తప్పు, అది భయంకరమైన పాపము. And pride is sin. గర్వము పాపము. Jealousy is sin. ద్వేషించిన అసూయ పాపం. How is it to have ignored all these things? ఇవన్నీ కూడా నేను చూసి చూడనట్టుగా ఎలాగ వదిలేశాను? Hypocrisy is sin. అంటే వేషధారణ అది పాపము. God wants honesty. దేవునికి యథార్థత కావాలి. A child of God is supposed to be honest to the core. దేవుని బిడ్డ సంపూర్ణంగా పరిపూర్ణంగా అంటే పూర్తిగా యథార్థంగా ఉండాలి. God teaches all these things. దేవుడే ఈ విషయాలన్నీ నేర్పిస్తాడు. Just like he teaches a child, a father teaches a child. ఒక తండ్రి తన బిడ్డకి విషయాలు ఎలా నేర్పిస్తాడో, So he is our heavenly father. ఆయన మన పరలోకమందున్న తండ్రి. In his sight, even 90-year-old man also is like a small child before. అంటే ఆయన దృష్టికి 40 సంవత్సరాల పెద్ద ఆయన కూడా చిన్న శిశువే. But we should have this acceptance to learn like a child. ఈ చిన్న బిడ్డ వలె, చిన్న శిశువు వలె దేవుని దగ్గర నేర్చుకోవడానికి, అలాగా హృదయంలో అంగీకరించడానికి ఆ వైఖరి మనము కలిగి ఉండాలి. And where from we know this truth? మరి ఈ సత్యము మనం ఎక్కడి నుంచి తెలుసుకోగలం? God said, Jesus Christ said, "You shall know the truth, and the truth shall set you free." యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ఈ సత్యమును మీరు ఎరుగుదురు, అప్పుడు ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. What is the source of this truth? అంటే ఈ సత్యము ఎక్కడి నుంచి పుడుతుంది? John's Gospel, యోహాను సువార్త 14th chapter, 14వ అధ్యాయం 6th verse. 6వ వచనం. John's Gospel, 14th chapter, 6th verse. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. Jesus Christ said, "I am the way, the truth, and the life." యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. Jesus Christ said, "I am the way." యేసు నేనే మార్గమును And the truth సత్యమును and the life. జీవమును. And now because we are thinking about this truth, ఇప్పుడు సత్యము గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. Jesus Christ said, "I am the truth." యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేను సత్యము, నేనే సత్యము. So in any matter, if you want to know the truth, అంటే ఏ విషయంలోనైనా దాంట్లో ఉన్న సత్యం ఏంటో మీరు తెలుసుకోవాలంటే, whether you or me, మీరు గాని నేను గాని,
We should go to Christ. మనము క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. We should ask him, ఆయనను అడగాలి, Lord, you are the source of all truth. ప్రభువా మీరే సర్వ సత్యానికి ఆధారము, You are the truth. మీరే సత్యమై ఉన్నారు. I want to know the truth from you. మీ యొద్ద నుండి ఈ సత్యము నేను తెలుసుకోగోరుతున్నాను. We can learn so many truths from Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద నుండి ఎన్నో సత్యములు మనము నేర్చుకోగలము. He revealed many truths. ఆయన అనేకమైన సత్యములను బయలుపరిచినాడు. And he has exposed what is falsehood. అంటే అసలు అబద్ధము ఏంటో, అసత్యం అనేది ఏంటి అనేదాన్ని ఆయన బాహాటంగా చూపించేసినాడు. And what all he spoke, we read from his word. ఏదైతే ఆయన పలికినాడో అదంతా కూడా ఈ వాక్యంలో మనం చదువుతాం. Especially all the 4 gospels. అంటే ఈ ముఖ్యంగా ఈ సువార్తలలో ఆయన పలికిన మాటలు ఉంటాయి. Matthew's gospel, మత్తయి సువార్త, Mark's gospel, మార్కు సువార్త, Luke's gospel, లూకా సువార్త, and John's gospel. యోహాను సువార్త. All these gospels are full of the life story of Lord Jesus Christ. ఈ సువార్తలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్ర కథ చెప్తూ ఉంటాయి. How he grew up, ఎలాగైనా పెరిగినాడు, how he behaved, ఎలాగ ప్రవర్తించినాడు, what he talked, ఏం మాట్లాడినాడు, what he preached, ఏమి బోధించినాడు, what he predicted, ఎటువంటి విషయాల గురించి భవిష్యత్తులో జరిగేవి చెప్పినాడు, and how he has shown himself in his own life about his teaching. ఆయన ఏదైతే బోధిస్తూ ఉండినాడో వాటిని తన జీవితంలో అన్వయిస్తూ ఎలాగా ప్రజలకి కనపరిచినాడు. All these realities, all these truths have been wonderfully recorded by all these 4 gospel writers. ఈ 4 సువార్తలు రాసిన వారు ఈ అద్భుతమైన సత్యాలు, వాస్తవాలన్నీ కూడా రాసి పెట్టినారు. And the truths, they're the realities. ఈ సత్యాలన్నీ కూడా అవి వాస్తవాలు. Those places were the reality. అక్కడ చెప్పబడిన స్థలం ఏదైతే ఉందో అవి వాస్తవం. And the people were realities. ఆ ప్రజల గురించి చెప్పినవి అవి కూడా వాస్తవం. And they can be verified. అవన్నీ కూడా మనము ఒకసారి పరిశోధించి చూసుకోవచ్చు. And most of the people, even these days also, they go to the country of Israel చాలా మంది ఈ దినాలలో ఈ ఇశ్రాయేల్ దేశానికి వెళ్తూ ఉంటారు as tourists. వాళ్ళు అది దేశాన్ని చూసి And they see all the places that have been recorded in the word of God. ఈ దేవుని వాక్యంలో రాయబడిన స్థలాలన్నీ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చూసి వస్తారు. They want to go to Cana of Galilee. గలిలీలో ఉన్న కానా దగ్గరికి వెళ్తారు. And they see the Dead Sea. వాళ్ళు అక్కడ మృత సముద్రాన్ని చూస్తారు. And also they also see the Sea of Galilee. అంతేకాకుండా ఈ గలిలీ సముద్రాన్ని చూసి వస్తారు. And Capernaum. కపెర్నహూము దగ్గరికి వెళ్తారు. And Jerusalem, Jericho, so many places like this. యెరూషలేము, యెరికో, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ టూరిస్టులుగా వెళ్ళిన వారు చూసి వస్తున్నారు. The word of God is full of so many details. దేవుని వాక్యము ఇటువంటి అనేకమైన వివరాలు మనకి చూపిస్తుంటుంది. Even in the Old Testament, పాత నిబంధనలో all the kingdoms అక్కడ ఉన్న రాజ్యాలని, and the kings రాజులు and their names వారి పేర్లు and their details of their empires అంటే వారి రాజ్యాల గురించిన వివరములు and various battles they have fought. ఏ యుద్ధాలైతే వాళ్ళు పోరాడినారో వాటి విషయాలు, What are the locations? ఆ ప్రాంతాలు ఏంటో So many details. ఎన్నెన్నో వివరాలు. No other book in the world can give you so many details, so many names and places like this. లోకంలో ఉండే ఏ గ్రంథంలో కూడా ఇటువంటి వాస్తవికమైన స్థలాలు పేర్లతోటి రాసి పెట్టినది లేదు. And even genealogy, అండ్ వంశావళి కూడా even from Lord Jesus Christ, యేసు ప్రభు దగ్గర నుండి if you keep going back, ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే his father and his father and his father and his father and his father, ఆయన తండ్రి ఆయన తండ్రి ఆయన తండ్రి ఆయన తండ్రి ఎవరు అలాగా వెనక్కి వెళ్తే very interesting to note down all those names. అవన్నీ గమనించడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. Ultimately it goes to Adam. అది చివరికి తుదకి ఆదాము దగ్గరికి వెళ్ళిపోతుంది. And Adam was the son of God. ఆదామేమో దేవుడు సృష్టించిన దేవుని కుమారుడు. So right from beginning, all these names, where from they are available? అంటే ఆరంభము నుండి ఉండిన ఈ పేర్లన్నీ కూడా ఎక్కడ ఉండినాయండి? If I ask you what is the name of your great grandfather, మీ ముత్తాత పేరేంటో చెప్పండి అని మిమ్మల్ని అడిగితే I'm sure that you will fumble. మీరు తడబడతారని నాకు తెలుసు. Even I do not know the name of my great grandfather. నా ముత్తాత పేరు ఏంటో నాకే తెలియదు. Never I have seen the picture of that person also. ఆయన ఫోటో కూడా ఏది నేను చూడలేదు. In these days there was no photography, I think. ఆ రోజుల్లో అసలు ఫోటోలు తీసేదే లేదనుకుంటా. And what was his height and what was his weight and what kind of man and what are his traits?
and how he was walking and talking and all that. No, nothing I know. ఆయన ఆయన పొడుగు ఎంత, ఆయన బరువు ఎంత, ఆయన ఎలా మాట్లాడేవారు, ఏ సంగతి కూడా ఆయన గురించి నాకు తెలియదండి. But as far as these people, the things that are written in the word of God, అయితే ఈ దేవుని వాక్యములో ఈ ప్రజల గురించి ఏ వివరాలు అయితే వ్రాయబడి ఉన్నాయో వాళ్ళ గురించి ఆలోచిస్తే everything can be verified. ప్రతిదీ కూడా మీరు పరిశోధించుకొని చూడొచ్చు. And this archaeological department is also verifying the situation of the cities that are recorded in the word of God. ఈ పరిశోధన చేసే యంత్రాంగం వీరుంటారు కదా, వీరందరూ కూడా ఇక్కడ రాయబడి ఉన్న నగరాలు, పట్టణాలు వాటన్నిటిని కూడా పరిశోధిస్తున్నారు. And they could locate the debris of the Noah's ark also. నోవా ఓడ దాని శిథిలాలను కూడా వారు పట్టుకున్నారు. And the cities of Sodom and Gomorrah, those locations. సోదోము గొమొర ఆ పట్టణము అక్కడ జరిగిన సంగతులు వారు తీసినారు. Why did I mention all these things? ఈ సంగతులన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? Tell you this is a reality. ఇది వాస్తవము, నిజమా చెప్పడానికి. And God has recorded everything to be your blessing and my blessing. దేవుడు ఈ విషయాలన్నీ కూడా మీకు ఆశీర్వాదము, నాకు ఆశీర్వాదంగా ఉండడానికే ఇక్కడ గ్రంథస్థం చేసి రాసి పెట్టినారు. And Jesus told many truths. యేసుక్రీస్తు ప్రభువారు అయితే అనేకమైన సత్యాలు పలికినారు. So to know the truth, we should go to Jesus Christ. అందుకనే సత్యము ఏంటో తెలుసుకోవాలి అంటే మనము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. And to know the teachings of Jesus Christ and the miracles that were performed by Jesus Christ, we must go to his gospels. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి బోధించారో తెలుసుకోవాలి అంటే, లేకపోతే ఆయన ఎటువంటి ఆశ్చర్య క్రియలు చేశారో తెలుసుకోవాలి అంటే మనము సువార్తలను చదవాలి. And also Jesus Christ said the word of God is the truth. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, ఈ దేవుని వాక్యము సత్యము. Jesus Christ, when he was praying to heavenly Father, ఎప్పుడైతే యేసు ప్రభు పరలోకమందున ఆయన తండ్రికి ప్రార్థిస్తూ ఉండినారో, that was a wonderful prayer recorded in John's Gospel 17th chapter. యోహాను సువార్త 17వ అధ్యాయములో అది రాసి ఉంచిన అద్భుతమైన ప్రార్థన, Prayer of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన. And in that chapter, can you see 17th verse? ఆ అధ్యాయంలో 17వ వచనం చూడండి. John's Gospel 17th chapter and 17th verse. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. Sanctify them through thy truth, thy word is truth. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. The word of God is truth. దేవుని వాక్యము సత్యము. It is 100% truth. ఇది 100% సత్యం. So now the thing, the reality which you have to know and accept is, ఇప్పుడు మనము అంగీకరించవలసిన వాస్తవమైన సంగతి ఏంటంటే, Lord Jesus Christ is the source of the truth. యేసుక్రీస్తు ప్రభువారే ఈ సత్యానికి ఆధారము. And the word of God is truth. దేవుని వాక్యమే సత్యము. If we want to know the truth, మనము సత్యము తెలుసుకోవాలంటే we must come to the word of God. మనము దేవుని వాక్యం దగ్గరికి రావాలి. Either to you or to me, the same principle applies. మీకు గాని నాకు గాని ఇదే నియమము వర్తిస్తుంది. That Jesus Christ, he is the life. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే జీవం. He gives us life. ఆయన మనకు జీవం పోస్తాడు. Life eternal. అది నిత్య జీవము. Because he is God. ఎందుకంటే ఆయన దేవుడు. And he lives for eternity. ఆయన నిత్యత్వం వరకు జీవిస్తాడు. His life is eternal life. ఆయన జీవమే నిత్య జీవం. And he gives us eternal life. ఆ నిత్య జీవము ఆయన మనకు ప్రసాదిస్తాడు. And that will change our life. It will transform our life. అది మన జీవితాల్ని రూపాంతరం చేసి మార్చేస్తుంది. Now the point is, we have to know God by experience, not by knowledge. ఇప్పుడు సంగతి ఏంటంటే, ఈ దేవుణ్ణి అనుభవంతో తెలుసుకోవాలి, అంతేగాని ఇవన్నీ కూడా చదివి బుర్రకెక్కించుకొని కాదు. I should be able to experience that God in my life. ఈ దేవుణ్ణి నా జీవితంలో నేను అనుభవించగలగాలి. And you should experience that God in your life. ఈ దేవుణ్ణి మీరు మీ జీవితంలో అనుభవించగలిగి ఉండాలి. That was not a one-time affair. ఇదేదో ఒకసారి జరిగేది కాదండి. Every day, ప్రతిరోజు, every hour and every moment of our life. ప్రతి గంట, ప్రతి నిమిషము మన జీవితంలో జరగవలసిన ప్రక్రియ. Yes, we should be able to say, I have been experiencing this God in my life every moment. అవునండి, ప్రతి క్షణము కూడా ఈ దేవుణ్ణి నేను
అనుభవిస్తున్నాను అని చెప్పగలిగి ఉండాలి. And to know more details about all these things, ఈ విషయాల గురించి ఇంకా అనేకమైన వివరాలు చెప్పాలంటే this is our guide ఇదే మనకు గైడ్ లాంటిది. and this is our rule book. ఇదే మనం పాటించవలసిన నియమ గ్రంథం. This is very simple. ఇది చాలా సరళమైనది. Don't think that complicated things are written here. దీంట్లో ఏదో అర్థం కాని విషయాలు రాస్తున్నాయని అనుకోవద్దు. It is available in your language and my language. ఇది మీ భాషలో ఉంది, నా భాషలో ఉంది. Every common man can read. ప్రతి సామాన్య వ్యక్తి కూడా దీనిని చదవగలడు. If we are not able to understand certain things, ఈ విషయాలు కనుక మనము గ్రహించలేకపోతే we seek the help of God. అప్పుడు దేవుని సహాయమే కోరుతాం. Lord, I have been reading and reading and reading, but certain things I am not able to understand. ప్రభువా, నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను కానీ కొన్ని విషయాలు నాకు అర్థం కావట్లేదు. God is a kind God, మన దేవుడు ఎంతో దయగలవాడు. and He will explain to us. He will make us to understand those things. అప్పుడు ఆ విషయాలను ఆయనే వివరించి మనకి అర్థమయ్యేటట్టు చెప్తాడు. And it is the Holy Spirit. He will reveal all these divine mysteries unto us. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఈ దైవికమైన సత్యాలన్నీ కూడా మనకి బయలుపరుస్తాడు. One thing you should keep in mind all the time. ఎప్పుడు కూడా మీ మనసులో ఒక విషయం ఉంచుకోవాలి. God is not a respecter of persons. దేవుడు పక్షపాతి కాదు. He loves everybody. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. For that matter, whether Christian or non-Christian. దానికి ఆ విషయానికి వస్తే ఆయన క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా, because he is the creator of every life upon this earth. ఎందుకంటే ఈ భూమి మీద ఉండే ప్రతి జీవమునకు కూడా ఆయనే సృష్టికర్త. God is the source of life. దేవుడే జీవమునకు ఆధారం. Every person has been given life by that God only. ప్రతి వ్యక్తికి కూడా జీవం పోసింది ఆ దేవుడే. And now he wants everybody to turn to him. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన వైపు తిరగాలి అని కోరుతున్నాడు. And to accept him to be his God and his Father. ఆయనే నా దేవుడు, ఆయనే నా తండ్రి అని అంగీకరించాలి అని కోరుతున్నాడు. To make all these things very simple. ఈ విషయాలన్నీ కూడా ఇంకా సరళంగా మీకు వివరించడానికి, And to make us understand, ఇంకా దాన్ని మనము అర్థమయ్యేటట్టు చెప్పడానికి Jesus Christ came from heaven to explain all these things unto us. ఈ విషయాలన్నీ కూడా మనకు వివరించడానికే యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చినాడు. And what all Jesus Christ has told, they are available in this. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమేమైతే చెప్పినారో అవన్నీ కూడా ఈ వాక్యంలో ఉన్నాయి. So may our Lord enable us to go to him through his word. అందుకనే ఈ వాక్యము ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా. And Lord may visit us and bless us by revealing all these heavenly things unto us day by day. అనుదినము కూడా ఈ పర సంబంధమైన విషయాలు మనకు బయలుపరిచి దేవుడు మనల్ని దీవించును గాక. The more we believe, మనం ఎంతగా విశ్వసించి నమ్ముతామో, the more we obey, మనం ఎంతగా విధేయత చూపిస్తామో, and the more he will reveal things unto us. ఇంకా అధికంగా దేవుడు మనకు విషయాలను బయలుపరుస్తాడు. Whichever person may be. మీరు ఏ వ్యక్తి అయినప్పటికీ, As I told you, once again I repeat that God is not a respecter of persons. మీకు ముందే చెప్పాను, మరొకసారి చెప్తాను, దేవుడు పక్షపాతి కాదు. Let us believe in the word. ఈ వాక్యమునందు విశ్వాసం ఉంచుదాం. Let us obey to the word of God. ఈ దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాం. And let us walk in his ways, in his light, day by day, day by day. అనుదినము ఆయన వెలుగులో, ఆయన మార్గములో మనం నడుచుకుందాం. God bless you all. Thank you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీకు అందరికీ వందనాలు. Praise the Lord. And Uncle, thank you so much, Uncle, for the word practical sense law. It was encouraging. And so now the session is question and answer session. I want to give some introduction how we are going to do this session. Let me share my screen. So ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ వచ్చి లాస్ట్ వీక్లో వి కలెక్టెడ్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ రాబో రోజుల్లో కూడా వి వాంట్ టు కలెక్ట్ ద క్వశ్చన్స్ ఇన్ 2 ఛానల్స్. అక్కడ డిస్ప్లే చేసిన ఈమెయిల్ ఐడికి యూ కెన్ సెండ్ యువర్ క్వశ్చన్స్ ఆర్ దెర్ ఈస్ ఎ మొబైల్ యాప్ బై నేమ్ సాంగ్స్ ఆఫ్ జాయిన్ అని. ఇట్స్ ఎ క్రిస్టియన్ లిరిక్స్ యాప్, బట్ దెర్ ఈస్ ఎ కాంటాక్టర్స్ పేజ్. అక్కడ నుంచి కూడా మీ ప్రశ్నలు యూనో ఇట్ కెన్ బి ఎ క్వశ్చన్ ఆర్
ఏదన్నా టాపిక్ గురించి తెలుసుకోవాలి, ఒక ప్రాబ్లీ ఎనీ టాపిక్ బై ఇట్ సెల్ఫ్, you have any questions or you want to know about any topic, please let us know through those 2 channels. Then ఆ క్వశ్చన్స్ కి లేకపోతే ఆ టాపిక్స్ కి ఎలా ఆన్సర్ చేయబడుతుంది అంటే మనకున్న Q&A సెషన్ లో నెక్స్ట్ వీక్స్ లో ప్రాబబ్లీ ఇఫ్ దట్ ఈస్ అ స్మాల్ క్వశ్చన్ అండ్ కెన్ బి ఆన్సర్డ్, మనకున్న టైం ఫ్రేమ్ లో మనం ఆన్సర్ చేయగలిగితే అంకుల్ వాళ్ళు హూవర్ ఈస్ టేకింగ్ ద మెసేజ్ prayerfully they will try to answer those in the light of the word. Or if that needs a total topic, లేకపోతే it's a topic by itself అయితే we will దాన్ని ఒక ప్రాక్టికల్ సెషన్లో దాన్ని మాట్లాడటం జరుగుతుంది. సో దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వీ విల్ హ్యావ్ 15 minutes, అరౌండ్ 15 minutes ఈ క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్కి. I want to give some introduction. How can we get that mobile app? You can get it from Apple Store or Play Store. ఇక్కడ మనకి వెళ్తే ఈ కాంటాక్టర్స్ నుంచి యూ కెన్ సెండ్ అస్ ద క్వశ్చన్స్ దట్ యూ వాంట్. మీకు ఏదైనా అనానిమస్గా, ఇఫ్ యూ డోంట్ వాంట్ అస్ టు నో యువర్ నేమ్, డోంట్ గివ్ యువర్ నేమ్. అండ్ ఆల్సో ఈ క్వశ్చన్స్ కూడా వీ విల్ కీప్ దట్ అనానిమస్. వీ వాంట్ టు ఎంకరేజ్ టు సెండ్ యువర్ క్వశ్చన్స్ ఆర్ ద టాపిక్స్ దట్ యూ వాంట్ టు నో. నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి, నేను కూడా చాలా అనానిమస్గా పంపిస్తా ఆబ్వియస్లీ. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ మనకి ఈ వీక్ వీ హ్యావ్ 5 questions. ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ అంకుల్తో షేర్ చేశాము. In the interest of time, we have next 12 minutes. 12 minutes and probably we will allocate 10 minutes for this. So 5 questions ni I made it into three categories or 3 groups. Nenu modati 3 prashnalu uncle ni adugutanu, then uncle will give the answers to these 3 questions. Nenu first 3 questions I will read it in English, then also I will read it in Telugu. So modati prashna vachi, uncle, these are the questions, uncle. These are the questions related to prayer. So the first question is, I am feeling very guilty when I miss my quiet time with God. Is that feeling from God or Satan? The first question, uncle. In Telugu, నేను దేవునితో నా సమయాన్ని కోల్పోయినప్పుడు నేను చాలా అపరాధ భావంతో ఉన్నాను. ఆ భావన దేవుడి నుండా లేదా సాతాను నుండి వచ్చినదా? This is the first question. And the second question is it necessary that you should go into a separate room to do my personal prayer? We have only 1 bedroom, but 5 members. నా వ్యక్తిగత ప్రార్థన చేయటానికి ప్రత్యేక గదిలోకి వెళ్ళవలసిన అవసరం ఉందా? మాకు ఒకే బెడ్రూమ్ మాత్రమే ఉంది, కానీ 5 మంది సభ్యులు ఉన్నాము. And third question related to prayer is, what should I do to increase my prayer time? నా ప్రార్థన సమయాన్ని పెంచటానికి నేను ఏమి చేయాలి? Uncle, these are the 3 questions, uncle. Okay, basically all the 3 questions are with regard to prayer. మీరు గమనించినట్లయితే ఈ 3 ప్రశ్నలు కూడా ప్రార్థనకు సంబంధించినవే. And I am starting with this question, is it necessary to go into separate room to do my personal prayer? We have only 1 bedroom but 5 members. నేను ఇక్కడ ఉన్న రెండో ప్రశ్నతోటి ఆరంభిస్తాను. నా వ్యక్తిగత ప్రార్థన చేయడానికి ప్రత్యేక గదిలోకి వెళ్ళవలసిన అవసరం ఉందా? మాకు ఒకే బెడ్రూమ్ మాత్రమే ఉంది, కానీ 5 మంది సభ్యులు ఉన్నాం. This is a situation with most of the people. ఈ పరిస్థితి చాలా మంది ప్రజలతో ఉంటుంది. Because we have got limited accommodation. ఎందుకంటే మనకి ఉండే సౌకర్యము మన నివాసంలో తక్కువగా ఉండొచ్చు. And my memory, rather my thinking goes back to the days of Lord Jesus Christ. నేను చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి దినాలకే వెళ్ళిపోతే, and what was his prayer life? ఆయన ప్రార్థనా జీవితం ఏంటి? And in his house also a good number of people. ఆయన ఇంట్లో కూడా చాలా మంది సభ్యులు ఉండేవారు. His mother was there. తన తల్లి ఉన్నారు. And he had 4 younger brothers. తన తర్వాత 4 తమ్ముళ్ళు ఉన్నారు. And minimum 2 sisters. ఆయనకి బహుశా 2 సహోదరులు ఉండినారు. Younger brothers names are written, but sisters names are not written.
But it is written sisters. That means more than one. చిన్న సహోదరుల యొక్క పేర్లు రాయబడి ఉన్నాయి. అయితే సహోదరులు అని ఉంది కానీ వారి పేర్లు లేవు. సహోదరులు కాబట్టి ఒకరి కంటే ఎక్కువ. Even if we think take two as sisters. ఒకవేళ సహోదరులు ఇద్దరు అని తీసుకున్నారు. Total number of people 8. అంటే అక్కడ ఉండే ప్రజలంతా 8 మంది. And we do not know what kind of house he was living in. ఆయన నివసిస్తున్న ఇల్లు ఎలాగా ఉండేదో కూడా మనకు తెలియదు. But his prayer life was great. అయితే ఆయన ప్రార్థనా జీవితం మాత్రం గొప్పది. As we read from Mark's Gospel. ఆ విషయాన్ని మనము మార్కు సువార్త and chapter 1 and verse 35. మొదటి అధ్యాయము 35వ వచనంలో He చదువుతాం. used to get up early morning. ఆయన పెందల కడనే లేచేవారు. And he used to go into the forest. ఆయన అరణ్య ప్రదేశంలోకి వెళ్ళేవారు. And to pray. అక్కడ ప్రార్థన చేసేవారు. That means he was searching for a place where he could have private life. అంటే గమనించండి, ఆయన ఒంటరిగా వ్యక్తిగతంగా ఎక్కడ చోటు దొరుకుతుంది అని వెతుకుతూ ఉండేవారు. That is private prayer. అంటే అది వ్యక్తిగతంగా ఆయన చేసుకునే ప్రార్థన. This prayer has got so many aspects. ఈ ప్రార్థన చూడండి ఎన్నో కోణాలు ఉంటాయి. We have a church prayer. మనకి సంఘ ప్రార్థన Where ఉంటుంది. so many people gather and we pray along with them. We unite our hearts. అక్కడ అనేక మంది ప్రజలు వస్తారు, వాళ్ళతోటి మనం ఏకీభవించి వారితో ప్రార్థిస్తాం. That is okay. And we have family prayers. మనకి కుటుంబ ప్రార్థనలు ఉంటాయి. Where everybody will gather and will pray. కుటుంబం అంతా కలిసి వస్తారు, వాళ్ళు కలిసి ప్రార్థిస్తారు. And we have individual prayer. అంతేకాకుండా వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది. This particular question relates to that. ఈ ప్రశ్న దానికి సంబంధించి. So we want to spend time with our God in prayer. మనము మన దేవునితోటి వ్యక్తిగతంగా ప్రార్థనతో గడపాలి అని ఆశ. Of course, Jesus Christ, he was going to a forest to spend time alone with his father. అంటే మనం గమనించినప్పుడు సరే అండి, యేసుక్రీస్తు ప్రభువారు అయితే తన తండ్రితోటి ప్రార్థనలో గడపడానికి ఆయన ఒక అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళేవారు. Probably we may not have such facilities to us. మనకేమో అటువంటి సౌకర్యం కూడా ఉండదు. Sometimes some people go to their local prayer house to spend time in prayer. కొన్నిసార్లు కొంతమంది వారికి దగ్గరలో ఉండే ప్రార్థన మందిరానికి ప్రార్థన చేయడానికి వెళ్తారు. That also may not be possible to all the people. అందరికీ కూడా అది అనుకూలంగా But ఉండకపోవచ్చు. anyway, in the given situation, అయితే ఇవ్వబడిన స్థితిగతుల్లో what is the best time you can spend with God alone? మీరు ఒంటరిగా వ్యక్తిగతంగా దేవునితో గడపడానికి చక్కని సమయము ఏది అంటే, House is so small ఇల్లు చిన్నది, and rooms are limited. గదులు కూడా ఒకటే ఉంది అనుకుందాం. So the best thing is to cultivate the habit of getting up quite early in the morning. దానికోసము ఉదయం పెందల కాడనే అంటే చాలా వేకువనే లెగిచే అలవాటు చేసుకోవడం. And in this Mark first chapter and verse 35, it is written that Jesus used to get up quite early in the morning. ఇక్కడ మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనంలో చూస్తే ఆయన పెందల కాడనే లేచి. The only alternative here is that while other people are sleeping. అంటే ఇక్కడ మనకి ప్రత్యవసానం ఏంటి అంటే, ఇతరులు ఇంకా నిద్రపోతూ ఉన్నప్పుడు We have to make some sacrifice మనం కొంచెం త్యాగం చేసుకోవాలండి. to get up early morning. అలా వేకువనే పెందల కాడ లెగాలి. While others are sleeping. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా నిద్రపోతూ While ఉన్నప్పుడు, the world is still sleeping. అంటే లోకమే ఇంకా నిద్రలో ఉన్నప్పుడు, That it was quiet and a calm time. ఎప్పుడైతే చాలా నిశ్శబ్దంగా నిమ్మలంగా ఉంటుందో, And it is the best thing to spend our time with the Lord. అప్పుడు మన ప్రభువుతోటి గడపడానికి అది శ్రేష్టమైన సమయం. Anyway, our Lord will give grace in every situation. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకి దేవుడే, మన ప్రభువే మనకు ఆయన కృపను I అనుగ్రహిస్తాయి. think the other question regarding prayer is, what should I do to increase my prayer time? మరి ఒక ప్రశ్న ఈ ప్రార్థన గురించి ఏముంది అంటే, నా ప్రార్థనా సమయాన్ని పెంచడానికి నేను ఏమి చేయాలి? And here also, with regard to personal prayer. ఇక్కడ కూడా ఇది వ్యక్తిగతంగా ఒంటరిగా చేసుకునే ప్రార్థన గురించి. And prayer, the very attitude is more important. చూడండి, ప్రార్థన నోటితోటి చేయడానికంటే ప్రార్థన గమనము, ఆ వైఖరి కలిగి ఉండడమే చాలా ప్రాముఖ్యం. And sometimes we may not find sufficient time to pray personally, individually. కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి మనకి అసలు సమయమే దొరకకపోవచ్చు. Maybe with regard to your job.
బహుశా మీ ఉద్యోగము అలా ఉండుండొచ్చు. Just imagine the people, those who are involved in essential services like medical department or some other police and army and like that. వైద్య శాఖలో గాని, పోలీస్ విభాగంలో గాని, లేకపోతే ఈ సైన్యంలో ఉండేవారు గాని, వాళ్ళు చేసే ఉద్యోగము ఏ సమయాల్లో ఉండాలో అట్లాంటిది ఊహించుకుంటే, And people sometimes in the software line also, they will be working day and night. ఈ కంప్యూటర్, సాఫ్ట్వేర్, ఐటీలో ఉన్నవారు కూడా దివారాత్రులు కూడా పనిచేస్తూ ఉంటారు. As and when you get time, మీకు ఎప్పుడైతే సమయం దొరుకుతుందో you can go to a private place, kneel down and pray. మీకు అక్కడ చోటు దొరికితే అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయొచ్చు. Even other times when you are not getting time, ఒకవేళ మీకు సమయము దొరకకపోయినా, to keep our mind in tune with the Lord is more important. మన మనస్సుని ప్రభువు తట్టు ట్యూన్ చేసుకొని ఉండడం, ఆ గమనము కలిగి ఉండడం అనేది అది చాలా As ప్రాముఖ్యమైనది. we read from 1 Thessalonians, మనము తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో చూస్తాం, 5th chapter and 17th verse. 5వ అధ్యాయము 17వ వచనం. Pray without ceasing. ఎడతెగక ప్రార్థించుడి. Pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయుడి. So we can keep our heart in tune with God in every whatever situation we are in. అంటే మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఏ పనిలో నిమగ్నమై ఉన్నా గాని, మన హృదయములో ఈ ప్రార్థనా భావము కలిగి ఉండి మన మనస్సుని ప్రభువుతోటి ఏకీభవించి ఉండవచ్చు. Even while traveling, మనం ప్రయాణం చేస్తున్నా, or waiting for a train or a plane, ఏ స్టేషన్ లో గాని, ఎయిర్పోర్ట్ లో గాని మనం అక్కడ వేచి ఉన్నా, in whatever situation we are in, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా, that our heart be in tune with God. ఈ హృదయము ప్రభువుతోటి సంభాషించాలి అనే గమనములో ఉండాలి. And sometimes people may ask you to pray. కొన్నిసార్లు ప్రజలు వచ్చి మిమ్మల్ని ప్రార్థించమని అడుగుతారు. And when you give them an assurance that you will be praying for them, మీ కొరకు ప్రార్థన చేస్తానండి అని కనుక మీరు వాళ్ళకి చెప్తే, in whatever situation you are, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా keep communicating with God. దేవునితోటి సంభాషిస్తూ ఉండండి. Lord, this brother is in need. Just now I got a telephone call. ప్రభువా, ఈ సహోదరునికి ఏదో అవసరత ఉంది, ఆయన ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు. Or that sister is in hospital now, ఇప్పుడు ఆ సహోదరి హాస్పిటల్లో ఉంది, going for an operation. ఆపరేషన్ కోసం వెళ్తుంది. Like that, in whatever may be the situation, మీరు ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా పర్లేదు. you can close your eyes, or even without your closing your eyes, keep your mind connected to God. కళ్ళు మూసుకున్నా సరే, కళ్ళు మూసుకోకపోయినా సరే, మీ మనస్సు దేవునితోటి కనెక్ట్ చేసి అలాగా ఉండండి. That will help you to pray to God with regard to all the items. అప్పుడు మీకున్న ప్రతి అవసరతల గురించి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి సహాయపడుతుంది. I think the third one is feeling guilty of not having quiet time. ఇప్పుడు మూడో ప్రశ్న అక్కడ ఉంది కదా, అంటే ఇక్కడ మొదటి ప్రశ్న అంటే ఈ మౌన ధ్యాన సమయము ఒకవేళ చేయకపోతే దాని గురించి అపరాధ భావం కలిగి ఉండటం. Quiet time is just spending your time with God. ఈ మౌన ధ్యానం అంటే అది ఒంటరిగా వ్యక్తిగతంగా దేవునితో సమయం గడపడం. To be with your God alone. దేవునితోటి ఒంటరిగా ఉందాము అనుకోవడం. Even if you find time and if you fail to spend time with God, you have to seek forgiveness from the Lord. ఒకవేళ సమయము ఉన్నప్పటికీ కూడా ఒకవేళ దేవునితో మీ సమయము గడపకపోతే మీరు ఖచ్చితంగా దేవుని దగ్గర క్షమాపణ కోరాలి. Seek forgiveness and start immediately. క్షమాపణ కోరండి, వెంటనే మీరు ఆ మౌన ధ్యానం ఆరంభించండి. And it need not necessarily be a particular time in a day. ఏదో ఈ పలానా సమయంలోనే చేయాలి అని ఖచ్చితంగా అటువంటి షరతేమి లేదు. You may find time in the morning and I may find time in the evening and somebody may find time in the afternoon. ఒకరికి ఉదయాన్నే సమయం దొరకచ్చు, నాకు రాత్రి సమయం ఉండొచ్చు, ఇంకెవరికైనా మధ్యాహ్నం సమయం దొరకచ్చు. Depending upon your lifestyle. అంటే మీ జీవన విధానము, జీవన శైలి ఎలాగుందో దాన్ని బట్టి. With regard to secular jobs and all that. లేకపోతే మీ ఉద్యోగాల రీతిని బట్టి. Whenever you find time. ఎప్పుడైతే మీకు సమయం దొరుకుతుందో And then only you spend time with the Lord. అప్పుడే మీరు ప్రభువుతోటి సమయం గడపండి. That is a wonderful time. అది అద్భుతమైన సమయం. And all the time keeping yourself in tune with God again in this matter also, to experience and enjoy the presence of God and fellowship of God is a wonderful thing. చూడండి, ఈ విషయంలో కూడా ఎల్లప్పుడూ మనసు దేవునితోటి ఐక్యపరచుకొని ట్యూనింగ్ లో ఉంచుకొని
ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండడము అది గొప్ప అనుభూతి. Anyway, don't feel guilty of these things. దీని విషయం మీరు దయచేసి అపరాధ భావంతో ఉండద్దు. Any little failure is there. ఏదైనా మీరు తప్పిపోయిన పరిస్థితి ఉంటే Seek God's help and grace. దేవుని యొక్క సహాయము ఆయన కృపను కోరుకోండి. Definitely Lord will help you, Lord will give you grace. ఖచ్చితంగా తప్పకుండా దేవుడు మీకు సహాయపడతాడు, ఆయన కృప Come చూపిస్తాడు. on, resume spending time with the Lord in your quiet time. వెంటనే మీకు సమయం దొరికినప్పుడు వెంటనే ఆరంభించండి, మౌన ధ్యాన సమయం కలిగి ఉండండి. God will help you and bless you. దేవుడు అప్పుడు మీకు సహాయం చేసి మిమ్మల్ని దీవిస్తాడు. Thank you. థ్యాంక్ యూ అంకుల్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి, మై హస్బెండ్ ఈజ్ నాట్ సేఫ్డ్, ఐఎమ్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ హిమ్, వాట్ షుడ్ ఐ డూ? నా భర్త రక్షింపబడలేదు, అతనితో విసుగు చెందుతున్నాను, నేను ఏమి చేయాలి? And there is one verse in the, of course, this is also connected. In every situation, we have to go to God in prayer. చూడండి, ఈ సంగతి కూడా మనం ఆలోచిస్తే ప్రతి పరిస్థితికి కూడా మనం ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. For every situation, every problem, ప్రతి పరిస్థితి, ప్రతి సమస్య గురించి we go to God in prayer. ప్రార్థనలో మనము దేవుని దగ్గరికి వెళ్తాం. We place our request at his altar. అంటే మన మనవులన్నీ కూడా ఆ బలిపీఠం దగ్గర పెట్టుకుంటాం. To put in another way, that this burden we transfer to God. అంటే ఇంకో విధంగా చెప్పాలి అంటే ఈ భారం అంతా కూడా మనము దేవుని మీదకి పంపించేస్తున్నాం. And there is one verse in Luke's Gospel, 18th chapter, first verse. లూకా సువార్త 18వ అధ్యాయము దాంట్లో మొదటి వచనము. Luke 18:1. లూకా సువార్త 18:1. Men ought always to pray, not to faint. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వాగ్దానం. అంటే In Telugu it is written, okay, in English men, that includes women also. ఇంగ్లీష్ లో ఏమో పురుషులు అని ఉంది, కానీ తెలుగులో అయితే అట్లా లేదు. కానీ పురుషులు అంటే స్త్రీలు కూడా. So whether it is men or women, పురుషులైనా స్త్రీలైనా they ought always to pray, not to faint. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండాలి. That means we faint when we confront with certain situations in life. చూడండి, కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మన జీవితంలో మనం విసుగు చెందుతాం. But we should never lose heart. కానీ మనము మన హృదయాన్ని లేకపోతే మనస్సు బాధపరచుకోకూడదు. We should have long suffering nature. మనకి దీర్ఘ శాంతము అన్న సుగుణం ఉండాలి. Waiting and waiting and waiting and waiting. వేచి ఉండాలి, వేచి ఉండాలి, వేచి ఉండాలి. In our family, I was the first person to be born again. నా కుటుంబంలో మొదటిగా రక్షింపబడిన వ్యక్తిని నేనే. A good Christian family, no doubt. చాలా మంచి క్రైస్తవ కుటుంబమే, దానికి అనుమానం లేదు. All highly disciplined, all family members. కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎంతో క్రమశిక్షణలో పెంచబడిన వారు. And my father was a preacher. మా తండ్రి గారేమో ఆయన పాస్టర్, బోధకుడు. But we did not have this born again experience. అయితే ఎవరికి కూడా ఈ తిరిగి జన్మించిన అనుభవం లేకుండా. I was the first person to accept Jesus Christ. నేను నా కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడంలో మొదటి వ్యక్తిని. And in obedience to the word of God, I took baptism. అంటే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ నేను బాప్తిజంలో కూడా సాక్ష్యం ఇచ్చాను. Then I started witnessing to my own family. అప్పుడు నేను మా సొంత కుటుంబానికే ఈ సువార్తను చెప్తూ నా సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉండేవాడు. Then afterwards, my mother was born again. తర్వాత మా తల్లి గారు తిరిగి జన్మించారు. She took baptism. తను కూడా బాప్తిజంలో I సాక్ష్యం have 2 ఇచ్చారు. younger brothers and 2 younger sisters. నాకంటే చిన్నవాళ్ళు 2 సహోదరులు ఉన్నారు, 2 సహోదరులు ఉన్నారు. And my burden was, నా భారం అంతా ఏంటంటే, the word of God says, believe on Lord Jesus Christ and you shall be saved and your house also. ఈ దేవుని వాక్యంలో ఉంది కదా, దేవుని యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడుదురు. It is in Acts 16:31. అది అపోస్తుల కార్యము 16:30. So I went on praying for all the members of my family. నా కుటుంబంలో ఉన్న ఈ సభ్యులందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. Even I myself was single. I was a bachelor at the time. ఆ సమయంలో నేను ఒంటరి వాడిని, ఇంకా పెళ్లి కాలేదు. But all people, one by one, my mother and 2 brothers and 2 sisters, they have accepted Jesus Christ. అంటే ఒకరి తర్వాత ఒకరు, ముందు మా తల్లి గారు, దాని తర్వాత మా సహోదరులు, తర్వాత మా సహోదరులు, చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా స్వీకరించారు. But my father was a hard nut to crack. అయితే మా తండ్రి గారైతే అబ్బా ఆయనని మార్చలేకపోయాం. Because he himself was a preacher. ఎందుకంటే ఆయనే బోధకుడు. And at the same time, he got wild against us because
He used to say that you have brought a new doctrine into us. అసలు మీరేంటేదో కొత్త సిద్ధాంతం పట్టుకొని వచ్చి మాట్లాడుతున్నారు, నేనేమో ఇక్కడ బోధిస్తూ ఉంటే అని మా మీద ఎంతో కోపపడుతూ ఉండేవారు. We are praying అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాను, and praying ప్రార్థన చేస్తూ ఉన్నాను, and praying అలా ప్రార్థన చేస్తూ with a ఉన్నాను lot of patience. ఎంతో ఓపికతోటి. At the same time, we respected him. అదే సమయంలో తనకు పూర్తి గౌరవాన్ని ఇస్తూ ఉండేవారు. We never disregard him on any occasion. ఏ పరిస్థితిలో కూడా ఆయనని తక్కువ చేయలేదు, ఆయనకి చెందవలసిన మర్యాద తగ్గించలేదు. And I was in Hyderabad, నేను హైదరాబాద్ లో ఉండేవాడిని. and my parents and other family members, they were in some other district. మా తల్లిదండ్రులు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకో డిస్ట్రిక్ట్ లో ఉండేవారు. And I used to sometimes take leave from my office కొన్నిసార్లు నేను నా ఆఫీస్ కి సెలవు పెట్టేసేవాడు. and to pray throughout the day, because I was a bachelor at that time. అప్పుడు నేను బ్యాచులర్ గా ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి సెలవు పెట్టి రోజంతా ప్రార్థన Lord, చేస్తుండేవాడు. will you not visit my father? ప్రభా, మా తండ్రి గారిని నీవు దర్శించవా, Will you not change his heart? ఆయన హృదయాన్ని నీవు మార్చవా. Only God gave me grace. దేవుడే నాకు ఆయన కృపనిచ్చినాడు. It took several years, చాలా సంవత్సరాలు పట్టిందండి. but the same father who was very hard-hearted, ఏ తండ్రి అయితే ఎంతో కఠిన హృదయం కలిగి ఉండినాడో, once he came to Hyderabad ఒకసారి హైదరాబాద్ వచ్చినాడు to visit me నన్ను దర్శించడానికి. and my family at that time. అప్పుడు నా కుటుంబం వచ్చింది, ఇంకా కుటుంబాన్ని చూడడానికి వచ్చింది. This happened several years. We have been praying and praying and praying. అంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేసి నేను పెళ్లి కూడా అయిపోయింది. అప్పుడు జరిగిన సంగతి. And a day came that he accepted Jesus Christ to be his savior. ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా ఆయన అంగీకరించినాడు. So any member of our family, if he is not born again, అందుకనే మన కుటుంబంలో ఎవరైనా గానీ ఇంకా తిరిగి జన్మించకపోతే we should రక్షణ not be పొందకపోతే disheartened. We should not be disheartened. వారి గురించి మనం నిరుత్సాహపడకూడదు. We do not know. God may be testing our faith and our patience with regard to our prayer. దేవుడు మన ప్రార్థన గురించి, మన సహనము, మన ఓపిక ఆయన పరీక్షిస్తున్నాడేమో మనకు తెలియదండి. We have to respect that person. అయితే మన కుటుంబ సభ్యుడిని ఆయనను మనం We have to గౌరవించాలి, honor him. ఆయనను We have గణపరచాలి, to love him ఆయనను ప్రేమించాలి, and with all affection towards him. ఆయనకి ఎంతో ఆప్యాయత కలిగి ఉండాలి. But without ceasing, we should keep entreating the Lord. అంటే విసుగు చెందక నిత్యము మనం ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెడుతూ ఉండాలి. And Lord in his own way, దేవుడు ఆయన సొంత విధానంలో, in his own time, ఆయన సొంత సమయంలో and he will visit that person ఆయన ఆ వ్యక్తిని దర్శిస్తాడు. and he will do the work of salvation in that person's life. ఈ రక్షణ కార్యాన్ని ఆ వ్యక్తి జీవితంలో ప్రభువే జరిగిస్తాడు. God bless you.